శ్రీకాకుళం జిల్లాలోని రాష్ట్ర పండగ కొత్తమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణపై టెక్కల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ తీవ్ర విమర్శలు గుర్పించారు. టీడీపీ పైన, అధికార యంత్రాంగం పైన. కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తిగా లోపంతో జరిగాయని, అధికారులు అచ్చెన్నాయుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మెప్పు కోసం ప్రయత్నాలు చేశారని, కలెక్టర్, ఎస్పీ పూర్తిగా టీడీపీ నాయకులు సేవలో నిమగ్నమయ్యారని, జిల్లా ఉన్నతాధికారంలో ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ వారి మెప్పు కోసం తిరుగుతూ ఉంటే సాధారణ ప్రజలు, భక్తులు యొక్క పరిస్థితి ఏంటి అని పేదాడ తిలక్ విమర్శలు చేస్తున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం ఇచ్చిన నిధులపై ఎండోమెంట్ ఈవో శ్వేతపత్రం విడుదల చేయాలని, ఉత్సవాల పేరుతో వ్యాపారస్తుల నుంచి దోపిడీ చేశారంటూ, హెలికాప్టర్ పేరుతో భక్తుల నుంచి దోపిడీ చేశారని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై కూడా ప్రచారానికి వాడుకున్నారని పేదాడ తిలక్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రాష్ట్ర కొత్తమ్మ తల్లి పండగ సందర్భంగా జరిగినటువంటి సందర్భం పైన వైఎస్ఆర్సీపీ టెక్కల ఇన్ఛార్జి తిలక్ ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు పాలు చేస్తున్నారు? ఎందుకు టీడీపీపై విమర్శలు చేస్తూ మాట్లాడుతున్న దృశ్యాలు పక్క మనం చూద్దాం. ఏం జరుగుతున్నది? అసలు ఎందుకు తిలక్ అట్లా మాట్లాడవలసి వచ్చింది? ఏం అచ్చెన్నాయుడు పైన ఎందుకు విమర్శలు పాలు చేస్తున్నారు? అదేంటో ఒక్కసారి చూద్దాం. ఉత్తరాంధ్రలోనే ఇలవేల్పు దేవుడు కొత్తమ్మ తల్లి దర్శనం అంటే అందరూ దర్శనం చేసుకోవాలని సంవత్సర కాలం మొత్తము అమ్మవారి సంబరాలని భాగస్వామి అవ్వాలని ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం చూడండి, సంబరాల్లో వెళ్ళడానికి మినిమం సదుపాయాలు కల్పించలేదు. ఏర్పాట్లన్నీ కూడా లోపభూయిష్టంగా కనిపించాయి. అధికారులంతా కూడా సంబరాలు ఏర్పాట్లలో నిమగ్నం కాలేదు. అచ్చెన్నాయుడు చుట్టూ ప్రదక్షిణ చేసి కలెక్టర్, ఎస్పీ అచ్చెన్నాయుడికి కబేదారులా కనిపించారు తప్ప మంత్రులు, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి వస్తే ఫోటోకాల్కి కలెక్టర్, ఎస్పీ వెళ్ళి ఉండవచ్చు. కానీ నిన్న కలెక్టర్ గారిని చూస్తే ఒక ఎస్పీ, ఒక కలెక్టరే ఇలా ప్రవర్తిస్తే కింద స్థాయి ఉద్యోగస్తులు ప్రజల కోసం ఎందుకు పనిచేస్తారు? ప్రజలకు చేయాలనే ఆలోచన వాళ్ళకి వస్తుందా? తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి దాసోపానం అయిపోయిన పరిస్థితి ఈరోజు ఈ ప్రాంతంలో కనిపిస్తుంది, ఈ జిల్లాలో కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా కొత్తమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పి జీవోని రిలీజ్ చేశారు. మేము అడుగుతున్నాం ఈవో గారిని, ఎంత మొత్తాన్ని శాంక్షన్ అయింది? ఏర్పాట్లకు కానీ, సదుపాయాలు కల్పించడంలో కానీ, లేకపోతే ఇతర కారణాలకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని అధికారికంగా ఇక్కడ శాంక్షన్ చేశారో బహిర్గతం చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఎంత మొత్తంలో ఖర్చు పెట్టారో కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమని కోరుతున్నాం. మునుపు ఎన్నడూ లేనంత దారుణంగా ఈ సంవత్సరం ఏర్పాట్లు చేశారు. ఎక్కడే మరి కొత్తమ్మ తల్లి సంబరాల కార్యక్రమం చేస్తున్నప్పుడు హెలికాప్టర్ కోసం మాట్లాడుతున్నారు. ఏంటి హెలికాప్టర్ వల్ల ప్రయోజనం ఈ ప్రాంత ప్రజలకి? అరసవల్లి కార్యక్రమాన్ని హెలికాప్టర్ ద్వారా మేము ప్రజలకు వీక్షించే అవకాశాన్ని కల్పించామని చెప్తున్నారు. మరి ఒక వ్యక్తి దగ్గర 2000 రూపాయలు కలెక్ట్ చేసి ఏంటి దీంట్లో ఉన్న స్పెషల్ చెప్పమని కేంద్ర మంత్రి గారికి అడుగుతున్నాం. కేంద్ర విమానశాఖ మంత్రిగా మీరు ఉండి ఈ జిల్లాకు వరగబెట్టింది ఏంటి అని, ఈ 1.5 ఇయర్లో మీరు చేసే అభివృద్ధి ఏటో బహిర్గతం చేయమని కోరుతున్నాం. ఎంత మాత్రాన దేవుళ్ళ పండగలో హెలికాప్టర్ను వాడామని అది మీ ప్రచారానికి వాడుకుంటున్నారు. మీ ప్రచారం కోసం ఆ మాట చెప్తున్నారు. ఈ 2000 రూపాయల కలెక్షన్
దాంట్లో కూడా మీరు కక్కుర్తి పడితే హెలికాప్టర్ దేనికోసం? ఇక్కడ ఎయిర్పోర్ట్లన్నీ ప్రజలు గాలి వదిలేసి వచ్చిన సామాన్యమైన భక్తులకి కనీసం మంచినీళ్ళ ప్యాకెట్ కానీ వాటర్ ప్యాకెట్ కానీ ఇవ్వలేని మీ పరిస్థితి చూసి హెలికాప్టర్ ఎక్కే వాళ్ళు ఎవరు? హెలికాప్టర్ నేను కోరుకున్నారా ఎవరైనా?